హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు శాసన మండలిలో మళ్ళీ ఈ తిరుపతి కల్తీ లడ్డు పైన, ఈ తిరుమల పవిత్రత పైన వేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు జరిగే కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈయన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు క్రిస్టియన్సు అని అన్నాడనమాట. అంటే దానికి మా మోషన్ రాజు నొచ్చుకొని నేను క్రిస్టియన్ కాదు హిందువునే అది ఇది అన్నట్లుగా అన్నాడు. దానికి సరే అని మంత్రి అచ్చెన్నాయుడు ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాడు, సరిపోయింది. కానీ ఇక్కడ పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఎంత దీనంగా ఉందంటే, ప్రతి ఒక్కళ్ళు మేము హిందూ వ్యతిరేకులం కాదు, మేము హిందువులం, మాకు హిందువులంటే చాలా భక్తి, భావన, ఆరాధ్యం ఎక్కువ ఉందని చూపించుకోవాలని విపరీతమైన తాపత్రయం పడిపోతున్నారు. ఇప్పుడు మోషన్ రాజు గారు హిందువో క్రిస్టియనో మన అందరికీ తెలుసు. సరే ఆయన సర్టిఫికేట్ల మీద లేకపోతే డాక్యుమెంట్ల పైన హిందువు అని ఉండొచ్చు కాక, కానీ ఆయన కొలిచే దేవుడు ఎవరు, కొలిచే మతం ఎవరు ఏంటి అని మనందరికీ తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తర్వాత వచ్చిన వీడియోలలోనూ చాలాసార్లు చూసాం. ఇప్పుడు తప్పు లేదు. ఇప్పుడు క్రిస్టియన్ని పుచ్చుకోవడము లేకపోతే యేసుప్రభును ప్రార్థించడము మీరు తప్పు కాదండి. అది ఇంకా ఏదన్నా ఉంటే గర్వంగా చెప్పుకోండి, నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోండి. నాకు యేసుప్రభు పట్ల అమితమైన భక్తి, నమ్మకం, అపారమైన ప్రేమ ఉన్నాయని గర్వంగా చెప్పుకోండి. ఇంకా నేను ఒక ముస్లిం అని గర్వంగా చెప్పుకోండి. అల్లా అంటే నాకు చాలా నమ్మకము, అల్లా అంటే మాకు భక్తి, అల్లా మీద మాకు స్వచ్ఛమైన ప్రేమ ఉందని గర్వంగా చెప్పుకోండి. అలాగే హిందువులు కూడా ఎవరైనా సరే నేను హిందువులని గర్వంగా చెప్పుకోండి. నేను పలానా వెంకటేశ్వర స్వామి అంటే నాకు భక్తి, పలానా శివుడు అంటే భక్తి, వినాయకుడు అంటే భక్తి అని, పలానా అమ్మవారు అంటే నా భక్తి అని గర్వంగా చెప్పుకోవాలి ఎవరిమైనా ఏదైనా ఉంటే. అంతేగాని ఏందండి ఈ బతుకు, మనది పేపర్ మీద ఒక మతము, మనం ఆచరించేది ఒక మతము, లేకపోతే మన మతాన్ని కూడా అవతల మీరు ఈ మతస్థులు కదా అంటే లేదు ఒప్పుకుంటే ఎక్కడ ఇదైపోతాము, ఎక్కడ మనం నేరస్తులం అయిపోతాము ఇదేని భయపడిపోయి ఈ మతాన్ని కూడా కప్పిపెట్టుకోవాల్సినంత దుర్మార్గమైన స్థితికి దిగజారిపోయారు మీరు. ఏమైంది? అవును నేను క్రిస్టియన్ అయినంత మాత్రం నేను తిరుమల లడ్డుని అపవిత్రం చేస్తానని ధైర్యంగా మాట్లాడాలి. ఏదైనా నేను ఇట్లా చేసినానంటే ప్రూఫ్ చూపించని ధైర్యంగా మాట్లాడాలి మోషన్ రాజు గారు, చైర్మన్ గారు. అట్లా కాకుండా లేదు నేను హిందువునే, నేను క్రిస్టియన్ అని మీకు చెప్పాను, ఎందుకు ఈ బొంకుడే వారాలు ఎవరు బొంకిద్దామని. ఇంకా అలానే ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూస్తున్నాం. నేను కాదనట్లేదు, ఆయన క్రిస్టియన్, ఆయనకు నచ్చింది ఆయన చేసుకుంటున్నాడు, ఆయన తప్పనట్లేదు. ఆయన కాకపోతే ఆయన గర్వంగా నేను క్రిస్టియన్నే, నాకు క్రిస్టియనిటీ అంటే ఇష్టము, నాకు యేసుప్రభు అంటే ఇష్టం అని చెప్పుకోమను. అట్ ద సేమ్ టైం నాకు హిందువులంటే నమ్మకం ఉంది, హిందూ దేవుళ్ళంటే నమ్మకం ఉంది, హిందూ గుళ్ళంటే అపారమైన నమ్మకం ఉంది అని చెప్పుకోమను. తప్పేముంది? అంత నమ్మకం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి మనం. బట్ ఇవన్నీ ఓట్ల కోసం దొంగ రాజకీయాలు, దొంగ పూజలు చేయడానికి అయితే ముందుంటారు. కానీ ఏమి మా మతం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు, మా దేవుళ్ళ మీద అంత గౌరవం ఉన్నప్పుడు డిక్లరేషన్ల మీద సంతకం పెట్టి పోవడానికి ఏం అంత ఈగో? మీకు అంత అహం దేనికి? ఎందుకు అంత అహము? అక్కడైతే పెట్టరు, అక్కడైతే మీకు ఇది చేయరు. కానీ మా ఓట్లు కావాలి, మా ఓట్ల కోసం సతీ సమేతం కాకుండా దొంగ పూజలు, దొంగ వ్యవహారాలు, దొంగ తీర్థాలు తాగుతున్నట్టుగా, దొంగ ప్రసాదాలు తింటున్నట్టుగా, ఇట్లా దొంగ భక్తిగా ఇవన్నీ ఎందుకు? దేనికోసము? మీ యొక్క ఇదిని చూస్తుంటే నిజంగా చెప్తున్నా చాలా 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 జాలేస్తుంది. ఇంకా ఇట్లా నేను కాదన్ను, మీరు ఏ పార్టీని, వైఎస్ఆర్ పార్టీనైనా ఫాలో అవ్వండి, టీడీపీ పార్టీనైనా ఫాలో అవ్వండి, జనసేన పార్టీనైనా ఫాలో అవ్వండి, కరెక్టే. కానీ ఇట్లాంటి దొంగ భక్తి చూపిస్తూ దొంగ ప్రేమ కురిపించే వాళ్ళని మాత్రం దయచేసి ఎంటర్టైన్ చేయొద్దు. మీరు హిందువులకు నేను ముఖ్యంగా చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళని అయితే ఎంటర్టైన్ చేయొద్దు. ఇవాళ ఇలానే ఉంటారు మైనారిటీగా ఉన్నప్పుడు, రేపు మెజారిటీగా ఉన్నప్పుడు నిన్ను అధపాతాలని దొక్కుతారు, కుక్క కంటే హీనంగా చూస్తారు నిన్ను వాళ్ళు మెజారిటీలోకి వచ్చినప్పుడు. ఇవాళ వాళ్ళు మైనారిటీగా ఉన్నారు కాబట్టి నీ ఓట్ల కోసమో, నీ ప్రేమ కోసమో, నీ ఇంకో దానికోసమో ఇన్ని నాటకాలైనా ఆడతారు. సో దయచేసి అర్థం చేసుకొని ఫస్ట్ తల్లిని తండ్రిని గౌరవించండి, గురువుని గౌరవించండి, అలాగే నీ యొక్క దేవుణ్ణి కూడా స్వచ్ఛమైన భక్తితోటి గౌరవించండి, కొలుచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.